అన్ని తరగతుల వాళ్ళు అందరూ చాలా ఎక్సైటింగ్గా ఎదురు చూసే అంశం ఏంటి అంటే సెంట్రల్ బడ్జెట్. ఎందుకంటే కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఏం జరిగింది, మాకు ఈసారి ఎలాంటి బెనిఫిట్స్ జరగబోతున్నాయన్న విషయంపైన ప్రతి ఒక్కరూ చూస్తారు. అందులో ముఖ్యంగా చూస్తే పేదలేమో ఎలాంటి సంక్షేమ పథకాలకు సంబంధించిన నిధుల గురించి చూస్తుంటే, మధ్యతరగతి ప్రజలు మాత్రం ఈసారి మేము కట్టబోయే ట్యాక్స్లో మాకేమైనా ఎగ్జామ్షన్ దొరకబోతుందా అనే విషయంలో మధ్యతరగతి ప్రజలు కావచ్చు, ఎంప్లాయీస్ కానీ ఎదురు చూస్తున్నారు. అదే సందర్భంలో ఎవరైతే పారిశ్రామికవేత్తలు, వ్యాపారస్తులు ఉన్నారో ఈసారి బడ్జెట్ వల్ల మాకు ఎలాంటి ప్రయోజనం ఉండబోతోంది అంటూ ప్రతి ఒక్కరు ఎదురు చూస్తారు. ఇది ప్రతి సంవత్సరం జరిగేది. అయితే అదే సందర్భంలో మనం మరొక విషయాన్ని గుర్తు చేసుకోవాలి. పాలకపక్షాలు ఎప్పుడు ఏ బడ్జెట్ రిలీజ్ అయినా సరే ఆహా ఓహో అంటాయి. అదే సందర్భంలో ప్రతిపక్షాలు మాత్రం ఈ బడ్జెట్కి పెద్దగా వాల్యూ లేదు అనే విధంగానో, లేకపోతే ఈసారి ఏ రాష్ట్రానికి కానీ దేశానికి కానీ ఈ బడ్జెట్ వల్ల ఒరిగిందేం లేదు అనే విధంగా మాట్లాడడం అనేది సర్వసాధారణంగా మనం చూస్తుంటాం. ఈసారి ఏదైనా డిఫరెన్స్ ఉందన్న విషయం కూడా ఒక డౌట్ ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం ఈ సందర్భంలో ఖచ్చితంగా హ్యాపీగా ఉన్నారు అనే విధంగా ఇప్పటికే పాలకపక్షం మాట్లాడుతున్న పరిస్థితి మనం చూస్తుంది. నిర్మలా సీతారామన్ ఈసారి బడ్జెట్లో ఏదైతే విభజిత ఆంధ్రప్రదేశ్కు వరాల జల్లులు కురిపించింది అనే విధంగా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా చూస్తే అమరావతికి సంబంధించి కానివ్వండి, లేకపోతే ఇప్పటికే పెండింగ్లో ఉన్న ఇండస్ట్రియల్ కారిడార్ అలాగే కోస్టల్ కారిడార్కి సంబంధించిన విషయాలపైన కూడా తను ఈసారి బడ్జెట్లో ప్రస్తావించడము, దానికి సంబంధించిన ప్రసంగంలో దాని ప్రస్తావన ఉండడం ఖచ్చితంగా వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఖచ్చితంగా సంతోషాన్ని ఇచ్చే విషయమైన నేపథ్యంలో అసలు నిర్మలా సీతారామన్ ఏమన్నారు, ఆ తర్వాత దానికి జరిగిన విషయాలపైన మనం చర్చను కొనసాగిద్దాం. ఒకసారి నిర్మలా సీతారామన్ బయట చూద్దాం. Andhra Pradesh Reorganization Act. Our government has made concerted efforts to fulfill the commitments in Andhra Pradesh Reorganization Act. Recognizing the state's need for the capital, recognizing the state's need for a capital, we will facilitate special financial support through multilateral development agencies. In the current financial year, 15,000 crore rupees will be arranged with additional amounts in future years. Our government is fully committed to financing and early completion of the Polavaram irrigation project, which is the lifeline for Andhra Pradesh and its farmers. This will facilitate our country's food security as well. Under the Andhra Pradesh Reorganization Act, for promoting industrial development, funds will be provided for essential infrastructure such as water, power, railways and roads in Kopparthi node on the Visakhapatnam-Chennai industrial corridor and Varavakal node on the Hyderabad-Bangalore industrial corridor. An additional allocation will be provided this year towards capital investment. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రాజధాని ఎంత ఇంపార్టెంట్ అనే విషయాన్ని మేము గుర్తించామనే విషయం చెబుతూనే ప్రత్యేక ఆర్థిక తోడ్పాటు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వస్తోంది అనే విషయంపైన తను చెప్పడం మనము చూస్తున్నాం. ఈ విషయంపైన మనం ఇవాళ చర్చను చేపట్టాము. మనతో పాటు చర్చలు ఇప్పటికే జాయిన్ అయ్యారు కృష్ణాంజనేయులు గారు, సీనియర్ జర్నలిస్ట్ అలాగే అనలిస్ట్. మనతో పాటు శ్రీనివాస్ చౌదరి గారు, టీడీపీ నాయకులు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. మొదటి శ్రీనివాస్ చౌదరి గారి దగ్గరికి వెళ్తాను నేను. శ్రీనివాస్ చౌదరి గారు, మీరు హ్యాపీగా ఉన్నారా బడ్జెట్లో? ఏదైతే ఇప్పుడు ప్రసంగంలో మనకి వినిపించిన మాటలు కానివ్వండి, ముఖ్యంగా అమరావతి, రెండోది పోలవరం, మూడోది కోస్టల్ కారిడార్, అలాగే ఈ ఇండస్ట్రియల్ కారిడార్ సంబంధించిన డిస్కషన్స్, దీంతో హ్యాపీగా ఉన్నారా మీరు? ఇంకేమైనా ఎక్స్పెక్ట్ చేశారా? మీకు మన బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకి ఈరోజు 10 ఏళ్ల తర్వాత ఆంధ్ర రాష్ట్ర ప్రజల కళ నెరవేరిందని అనుకుంటున్నాను. ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంట్, అక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ వల్ల కావాల్సిన నిధులు సమకూర్చుకోవడంలో మా ఆంధ్ర రాష్ట్ర ఎన్డీఏ కూటమి బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు సఫలీకృతం అయ్యారని అనుకుంటున్నాం. ఒక పక్క 5 ఏళ్ల పరిపాలన, ఆర్థిక విధ్వంసం చూసాం. 46 సార్లు తెక్కలోడు తిరణాలకు వెళ్ళి వచ్చాడనే కథగా ఒకే పాంప్లెట్ 10 సార్లు ప్రదర్శిస్తూ వచ్చాడు.
46 సార్లు పోయిన 46 రూపాయలు తెచ్చుకోలేకపోయాడు. ఇచ్చిన నిధులన్నీ కూడా గోలుమాలయ్యాయి. అదేవిధంగా ఎన్ఆర్జీ ఫండ్స్ కూడా పక్కదారి పట్టించాడు. పోలవరం నిర్వీర్యం చేశాడు. అమరావతిని విధ్వంసం చేశాడు. ఈరోజు ఏ ఆకాంక్షల్ని నెరవేరుస్తారు? ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని అవకాశాలు ఎవరు సద్వినియోగం చేస్తారు? ఎవరు గెలిస్తే ఈ రాష్ట్ర స్వర్ణాంధ్రప్రదేశ్ అవుతుందనే దిశలో భాగంగా ఈరోజు 3 పార్టీల కూటమి ప్రజలు ఎన్నో ఆశలతో బాధ్యతమైన కర్తవ్యం మా మీద బతుకందాలపై పెట్టారు. అది దృష్టిలో పెట్టుకొని మా నాయకులు, మా కార్యకర్తలు, మా పార్టీ ప్రజలందరూ కూడా చిత్తశుద్ధితో సేవా దృక్పథంతో పనిచేయడం కోసం ఈ గెలుపుని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అంకితం చేశారు. రైట్. అందులో భాగంగానే రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేరలో భాగంగా పోలవరానికి ఇతోధికంగా 12,000 కోట్ల రూపాయలు నిన్ననే ఆమోదం తెలియజేశారు. ఈరోజు అమరావతికి 15,000 కోట్లు కేటాయించడం, దీంతో పాటు ఏదైతే మనం కోరుకుంటున్నామో మన ప్రత్యేక విభజన చట్టంలో ఉన్న అంశాలన్నీ కూడా పూర్తిగా మేము టాప్ ప్రయారిటీ ఇస్తామని చెప్పడం, దీంతో పాటు విద్యా నైపుణ్య అభివృద్ధి కోసం 100 కోట్లు కేటాయించారు. అలాగే నీరు, తాగునీరు, సాగునీరు, హైవే రోడ్లు, రాష్ట్ర రోడ్లకి ఇతోధికంగా డబ్బులు రిలీజ్ చేస్తామని చెప్పడం, దీంతో పాటు ఏపీ పరిశ్రమల ఇండస్ట్రియల్ కారిడార్కి కట్టుబడి ఉన్నామని, చెన్నై విశాఖ ఉన్నటువంటి ఇండస్ట్రియల్ కారిడార్, అలాగే బెంగళూరు టు అనంతపూర్ ఇండస్ట్రియల్ కారిడార్, అలాగే 12 ఇండస్ట్రియల్ ఏరియాలు నిర్మించడంలో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకొని ఇండ్లు కూడా టిట్కో ఇండ్లు కూడా దాదాపు మరొక 3 లక్షలు కేటాయిస్తామని చెప్పడం కూడా చాలా అభినందనీయం. దీంతో పాటు రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉండడం, జీవనాడిగా ఉన్న పోలవరం నిర్మాణంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నామని చెప్పడం, ఇవన్నీ చూస్తే రాష్ట్రానికి ఇప్పటికే బెంగళూరు ఇప్పటివరకు వచ్చిన ప్రకటనతో మీరు హ్యాపీగా ఉన్నారనిపిస్తుంది. ఒక నిమిషం, ఇన్నర్ రింగ్ రోడ్ రావడం, ఇంచుమించు దాదాపు ఇప్పటికే 1,000 కోట్ల రూపాయలు అనఫిషియల్ గా ప్రకటించిన కార్యరూపం దాల్చిన ఈరోజు బడ్జెట్ లో అఫిషియల్ కేటాయించడం అనేది ఒక రకంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల విజయం, ఎన్డీఏ కూటమి యొక్క విజయంగా భావిస్తూ దీని ద్వారా ఎన్డీఏ కూటమి ద్వారా నరేంద్ర మోడీ గారికి, బీజేపీ నాయకులకి, రాష్ట్ర బీజేపీ నాయకులకి, అలాగే తెలుగుదేశం, జనసేన మిత్రులందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ కోటేశ్వరరావు గారు మనతో పాటు లైవ్ లో జాయిన్ అయ్యారు. ఒకసారి కృష్ణాంజలి దగ్గరికి వెళ్దాం. ఎలా చూస్తున్నారు మీరు? బడ్జెట్ నిజంగానే హ్యాపీగా అనిపిస్తుందా? అంటే ఖచ్చితంగా అంటే అమరావతికి సంబంధించిన కృష్ణాంజనేయులు గారు దీనికి సంబంధించి మెన్షన్ ఉంది, కానీ 15,000 కోట్లు ఇప్పటికి ఏదైతే ప్రత్యేకంగా ఆర్థిక తోడ్పాటు లాగా మాట్లాడడం కానివ్వండి, ఇతరత్ర ఫ్యూచర్లో అవసరమైన ఫినాన్షియల్ నీడ్స్ కూడా మేము ఫుల్ఫిల్ చేస్తామనే విధంగా మాట్లాడడం. ఓవరాల్గా బడ్జెట్ని ఎలా చూస్తారు మీరు? స్పెసిఫిక్గా అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన కేటాయింపులు, ఆ ప్రస్తావన, వాటి రెండింటిని ఎలా చూస్తారు? నమస్తే అండి, ప్యానెల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం 3వసారి కొలువు తీరినటువంటి పరిస్థితుల్లో 2014, 2019 ఇదే ఎన్డీఏ అధికారంలో ఉంది. కానీ ఆ రోజున ఎన్డీఏ మిత్రులుగా ఉన్నటువంటి వాళ్ళను కూడా పట్టించుకోకుండా ఎలా వ్యవహరించారు, ఏమిటి అనేటువంటి విషయాన్ని గమనించాం. ఇప్పుడు మొట్టమొదటిసారి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వము బీజేపీకి బలం తగ్గినటువంటి పరిస్థితిలో అసలైనటువంటి సంకీర్ణ ప్రభుత్వంగా అనివార్యంగా తన మిత్రుల కోసం, అందుకనే ఈ బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్, బీహార్ అంటూ పదే పదే పలు సందర్భాలలో నిర్మలా సీతారామన్ మాట్లాడినటువంటి మాటలు చాలా స్పష్టంగా అర్థమవుతున్నాయి. మిత్రుడికి ఖచ్చితంగా అలాంటి గౌరవం ఇవ్వాలి అనేటువంటిది వాళ్ళు అనివార్యంగా అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు లేడి కాళ్ళు లేక కాదు కాలం వచ్చి చిక్కింది అన్నట్టుగా నరేంద్ర మోడీ ఈ 3వ దఫ ప్రధానమంత్రి కావటానికి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి తెలుగుదేశము, జనసేన, ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి 21 మంది ఎంపీలు చాలా కీలకం, బీహార్ లో ఉన్నటువంటి జేడీయూ కూడా. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికల్లా ఇదే నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నాడు. 10 ఏళ్ళు విభజన హామీలు కానీ విభజన చట్టం అమలు విషయంలో ఎంత నిర్లక్ష్యంగా వహించారు, ఆంధ్రప్రదేశ్ పట్ల కక్షపూరిత వహించారు అనేటువంటిది 100% అందరికీ తెలిసినటువంటి విషయం. అయితే ఇప్పుడు బడ్జెట్ లో ఇప్పుడు ప్రకటించినటువంటి కొన్ని తాయిలాలు కానివ్వండి, ఒక స్పష్టమైనటువంటి అమరావతి, పోలవరానికి సంబంధించినటువంటి ప్రకటనలు కానివ్వండి, ఇది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంతోషించాల్సినటువంటి విషయం. ఎందుకు సంతోషించాలి అని అంటే, అసలు ఏమి లేకుండా 10 ఏళ్ల పాటు
వెయ్యి కళ్ళతో ఎదురు చూసినటువంటి ప్రజలకి కనీసం ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన బడ్జెట్, పోలవరానికి సంబంధించి మేము కట్టుబడి ఉన్నామని చెప్పడం, అమరావతికి సంబంధించి కనీసము బహుళ సంస్థల ద్వారాగా మేము 15,000 కోట్ల రూపాయలు నిధులు ఇస్తామని అనడం, ఇవి ఖచ్చితంగా సంతోషించాల్సినటువంటి విషయాలే. అయితే దీంట్లో ఇంకా మనం సాధించాల్సినవి చాలా ఉండొచ్చు, అది వేరే విషయం. అవును. ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటంటే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి మేము కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఓకే, ఇది ఎప్పటి నుంచో చెప్తున్నటువంటి మాట. మీరు పూర్తి చేయాలంటే ఒక జాతీయ ప్రాజెక్టుగా దాన్ని పూర్తి చేయాలంటే పునరావాసానికి అవసరమైనటువంటి 32,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం భరించాలి. దానికి సంబంధించినటువంటి విధానపరమైనటువంటి ప్రకటన కేంద్ర ప్రభుత్వం నుంచి చేయాలి. అది లేకుండా ఈ రోజున మేము పోలవరం పూర్తి చేయడానికి కట్టుబడి ఉన్నాం, త్వరితగతిన పూర్తి చేసినా ఎట్లా పూర్తి అయింది? మీరు పునరావాస ప్యాకేజ్ ఇవ్వకుండా బ్యారేజ్ కట్టేసి గేట్లు పెట్టేస్తే జనాన్ని ముంచేస్తారా, పొలాలు ముంచేస్తారా? సాధ్యం కాదు కదా. అవును. అదే విధంగా అమరావతికి సంబంధించినటువంటి విషయంలో కూడా అమరావతి కట్టుబడి ఉన్నామనేటువంటి ప్రకటన మంచిదే, కాదనటోళ్ళ. కానీ అమరావతి రాజధాని నిర్మాణానికి ఢిల్లీకి తలదనేటువంటి రాజధాని నిర్మాణానికి మేము నిధులు ఇస్తామని డిస్కస్ చేద్దాం. ఎందుకంటే గతంలో మనం తెలుసు, గుర్తుంది, డిపిఆర్ దాదాపుగా 54,000 కోట్ల రూపాయలు రిక్వైర్మెంట్ ఉందని డిపిఆర్ ఇస్తే ఇప్పుడు 15,000 కోట్లకు సంబంధించిన ప్రస్తావన ఉంది. మిగిలిన దాన్ని ఎలా చేయాలి, ఏం చేయాలి డిస్కషన్ కూడా మంచిది. ఒకసారి కోటేశ్వరరావు గారిని ఒకసారి మనము లైవ్లో తీసుకుందాం. కోటేశ్వరరావు గారు, ఓవరాల్గా చూసినప్పుడు బడ్జెట్ మీకు ఏమనిపించింది? ఎందుకంటే ఈసారి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఉంటే ఫుల్ బడ్జెట్, అంటే కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 3.0 ఎలా ఉండబోతుంది అన్నదాన్ని రిఫ్లెక్ట్ చేసేలాగా ఈ బడ్జెట్ ఉంటుంది అనేది చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. ఇంతకుముందు కృష్ణాంజలి గారు చెప్పినట్టుగా సంకీర్ణ ప్రభుత్వము పూర్తి స్థాయిలో ఏమంటారు కాన్ఫిడెంట్ లేని ఒక ఈ సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మిత్రులందరినీ సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళాలి, వాళ్ళందరి ప్రస్తావన తీసుకురావాలనేది అయితే మనకు అనిపిస్తుంది. బట్ ఓవరాల్గా బడ్జెట్ మీరు ఎలా చూస్తారు, ఎలా ఉందంటారు? ఓవరాల్ గా బడ్జెట్ అనేటువంటిది గత 10 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి బడ్జెట్ ప్రక్రియలో భాగంగానే చేశారు తప్ప ప్రత్యేకంగా విప్లవాత్మకమైనటువంటి మార్పులు ఏవి ఉన్నట్టుగా నాకైతే అనిపించలేదు. గత బడ్జెట్లకి లేదా ఇప్పుడు కేటాయించినటువంటి వాటికి మొత్తం బడ్జెట్ పత్రాలని పూర్తిగా కంపేర్ చేసి స్టడీ చేసిన తర్వాత ఒక నిర్దిష్టమైనటువంటి అభిప్రాయం చెప్పొచ్చు. కానీ అంటే ఓవర్ బర్డ్స్ ఐ వ్యూ చూసినప్పుడు పెద్ద మార్పు ఏమీ లేదు. గతంలో ఏడాదికి 14-16 లక్షల కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వం అప్పు చేస్తా ఉంది. ఇప్పుడు కూడా అదే విధమైనటువంటి అప్పులు చేసేటువంటి వ్యవహారమే కనిపిస్తా ఉంది అనేటువంటిది ఒకటైతే, ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి మాత్రం కొన్ని అంశాలని నేను చెప్పదలుచుకున్నాను. అమరావతికి 15,000 కోట్లు అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు లేదా తెలుగుదేశం ప్రతినిధులు కానీ లేదా కూటమి ప్రతినిధులు కానీ చెప్తున్నట్టుగా కేంద్రం నుంచి వస్తున్నటువంటి సాయము లేదా గ్రాంటు కాదు. అవును. కేవలం అప్పులు ఇప్పించడానికి, వివిధ సంస్థల నుంచి అప్పులు ఇప్పించడానికి కేంద్ర ప్రభుత్వం హామీగా ఉంటుంది అనేటువంటిదే దాని అర్థం. ఎందుకు వరల్డ్ బ్యాంక్ 15,000 కోట్లకు సంబంధించిన ఒక డిస్కషన్ జరుగుతుంది కాబట్టి మేబీ అదే. ఎందుకు అంటే ఆ అప్పుని ఇప్పించడానికి, వివిధ సంస్థల నుంచి అప్పు ఇప్పించడానికి మేము హామీ ఉంటాం. అప్పులు మీరే తీసుకోండి, అప్పులు మీరే తీర్చుకోండి అనేది దానిలో ఉన్నటువంటి అర్థం. ఎందుకు అంటే గతంలో 5 సంవత్సరాల పాటు పరిపాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పాలన నిర్వాహకం వల్ల ఎఫ్ఆర్బిఎం పరిధులకు కూడా దాటిపోయి కొత్తగా అప్పులు గుట్టేటువంటి పరిస్థితి ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి లేదు అనేటువంటి ఒక వాస్తవం. దాని నుంచి ఒక రిలీఫ్ కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం ఆ మేరకు తీసుకుంది. దానికే ఇదే ఏదో సాయం అన్నట్టుగా కనుక ఎవరైనా భావించేట్లయితే అది జనాన్ని తప్పుదారి పట్టించేట్టుగా ఉంటుంది. అప్పు అనేటువంటిది ఒకటి. ఇక పోలవరానికి సంబంధించి పోలవరం పూర్తి చేసేది మీ ప్రాజెక్టే కదా. మీరు కట్టాల్సినటువంటి ప్రాజెక్ట్ ని రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకొని కట్టిస్తా ఉంది. ఆ కట్టించి రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చు పెడితే అంత రియంబర్స్ చేసేటువంటి ప్రక్రియ ఇప్పటి వరకు కొనసాగుతా ఉంది. ఇక్కడ పోలవరంలో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండగానే, అంటే 2019 ఫిబ్రవరిలోనే పోలవరం టెక్నికల్ కమిటీ ఆనాడుకి, అంటే అంతకు ముందుతో పోల్చినప్పుడు పెరిగినటువంటి ఖర్చులను గమనంలో ఉంచుకొని దాని కాస్ట్, అంటే ప్రాజెక్ట్ కాస్ట్ 55,000 కోట్లకు అవుతుందని చెప్పేసి టెక్నికల్ కమిటీ ఆమోదం తెలిపింది.
ఆ ఆమోదం తెలిపినటువంటి దాన్ని ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఆమోదించలేదు. ఈ విషయాన్ని నేను చెప్పటం కాదు, చంద్రబాబు నాయుడు గారు పోలవరం శ్వేతపత్రంలోనే ప్రకటించారు. అది అట్లాగే పెండింగ్ లో ఉంది అని. అందువలన ఈ బడ్జెట్ సమావేశాల సందర్భంగా అయినా దానికి ఆమోదం గురించి తెలియజేస్తారేమో అనేటువంటి ఎక్స్పెక్టేషన్స్ లో నేనున్నాను, అనేక మంది ఉన్నారు. కానీ అలాంటిది ఏమీ లేకుండా కేవలం ఉబ్బించేటువంటి మాటలు, పొగడ్తలు తప్ప నిర్దిష్టమైనటువంటి దాన్ని చేయలేదు. అదేవిధంగా మన కృష్ణాంజనేయులు గారు చెప్పినట్టు అసలైనటువంటి కీలకమైనటువంటి సమస్య పునరావాసం గురించి కేంద్ర ప్రభుత్వంతో కానివ్వండి లేదా రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఇంతవరకు దాగుడు మూతలు ఆడుతున్నారు తప్ప కేంద్రం కానీ లేదా రాష్ట్రం కానీ ఎవరు చెల్లించాలి అనేటువంటిది ఇంతవరకు తేల్చుకోలేదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు తేల్చలేదు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా తేల్చలేదు. ఇప్పటికీ అది ఒకవైపు ఏమో ప్రాజెక్ట్ కట్టే కొద్దీ మునక సమస్య తీవ్రం అవుతుంది. అందుకని దాని గురించి ఎలాంటి ప్రస్తావన ఈ బడ్జెట్ లో లేదు. ఇక విశాఖ రైల్వే జోన్ గురించి గతంలో ఏం చెప్పారు వీళ్ళు? రైట్. అయితే ఒకసారి నేను విశాఖ రైల్వే జోన్కి వెళ్ళే ముందు ఒకసారి, బికాస్ ఇంకా అమరావతి మీద మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఇప్పటికే శ్రీనివాస్ చౌదరి గారు మనతో పాటు లైవ్లో ఉన్నారు. తను కూడా ఇంతకుముందు దాని మీద ఒక మాట మాట్లాడారు. శ్రీనివాస్ చౌదరి గారు, ఇప్పుడు కూడా అమరావతి అన్నది ఖచ్చితంగా రాష్ట్రానికి ఒక తలమానికం అన్నది అందరూ మనం అనుకుంటున్నాము. దానికి సంబంధించి గతంలో జరిగిన డిస్కషన్లో కూడా మనం చాలా క్లియర్గా ఇది సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ లాగా అమరావతిని ముందు తీసుకెళ్లాలన్నది మొదటగా మనం ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దానికోసం దాదాపుగా అంటే కేవలం అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించడానికో లేకపోతే అక్కడ ఉన్న మిగిలినవన్నింటినీ మనం క్లియర్ చేసుకోవడం దాదాపు 55,000 కోట్లు అవసరం ఉంటుందన్నది గతంలో జరిగిన డిస్కషన్. ఇప్పుడు కేవలం 15,000 కోట్ల రూపాయలు, అది కూడా సాయం కాదు, కేవలం అప్పు తీసుకునేందుకు వెసులుబాటు కల్పించేలా ఆ తోడ్పాటు మాత్రమే ఇస్తాము అన్నది నిగూఢంగా అక్కడ ఉన్న అర్థం అన్నది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఆ సందర్భంలో రాష్ట్రానికి ఏం చేసినట్టు, మీరు డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే ఏదో జరిగిపోతుంది అన్నట్టుగా మీరు గతంలో మాట్లాడారు. మళ్ళీ అలాంటిది ఏమీ ఆ రెస్పాన్స్ ఏం కనిపించట్లేదు అన్నది విశ్లేషకులు మాట్లాడుతున్నమాట. ఏమంటారు? చిదంబరం గారు, Yes. అమరావతి మనకు సంపద సృష్టించే నగరమే. కాకపోతే ఇక్కడ అప్పు ఇస్తున్నారా, హామీ ఇస్తున్నారా కాదు. గతంలో 10 ఏళ్లుగా అసలు రూపాయి కూడా తెలియలేదు కదా. గత ముందు ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఏదో కొంత పోలవరానికి డబ్బులు ఇచ్చారు, కొంత అమరావతి డబ్బులు ఇచ్చారు. కాబట్టి ఆ 79% ఈ 70% పూర్తి చేయగలిగారు. ఇప్పుడు ఇతోధికంగా అంటే ఈ డబ్బులు పోలవరానికి ఇచ్చారా, ఇంకో దానికి ఇచ్చారా కాకుండా గతంలో విజయవాడ గుంటూరుకు సంబంధించిన కొన్ని ఫండ్స్ ని అమరావతికి ఎక్కడికి వస్తున్నాను. ఇప్పుడు ఆర్ఆర్ ప్యాకేజీ ఖచ్చితంగా మా ఎన్డీఏ గవర్నమెంట్ జనాలను ఒప్పించి, ప్రజలను ఒప్పించి కేంద్ర రాష్ట్ర సంబంధాలు బలపడటంతో పాటు మేము ఆర్ఆర్ ప్యాకేజ్ ఇవ్వడానికి సిద్ధపడుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు వెనుకబడిన జిల్లా నిధులు దాదాపు 8 జిల్లాలు కేటాయిస్తారండి. ఆ రాయలసీమలో ఒక 4, ప్రకాశం జిల్లా, ఉత్తరాంధ్రలో 3 జిల్లాలు, దాదాపు సగం రాష్ట్రానికి నిధులు వాళ్ళు కేటాయిస్తారు. ఇంచుమించు 23,000 కోట్ల దాకా రావస్తుంది. ఇది కాకుండా రోడ్లు, భవనాలు, వైవేలకు కూడా డబ్బులు కేటాయిస్తున్నాం. అదే కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని అఫీషియల్ గా బడ్జెట్ లో పండించకపోయినా అన్అఫిషియల్ గా చాలా రోడ్లకి, నీళ్లకి, అదేవిధంగా టిట్కో ఇళ్ళకి డబ్బులు కేటాయిస్తున్నారు. విభజన అంశాలు, పర్టికులర్ గా విభజనలో ఏ అంశాలు అయితే ఉన్నాయో వాటికి పూర్తిగా టాప్ ప్రయారిటీ ఇస్తామన్నారు. సో మేము కేంద్ర ప్రభుత్వానికి ఈ అంశాలపైన పర్టికులర్ గా మేము లిస్ట్ ఇస్తే ఖచ్చితంగా వారు నిధులు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి పూర్తి భరోసా కేంద్రం, ఎన్డీఏ గవర్నమెంట్, ఇక్కడ గవర్నమెంట్ డబుల్ ఇంజిన్ సర్కారే కాబట్టి మేము వాళ్ళని వెప్పించి తీసుకునేదానికి మేము అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం. అమరావతి నిర్మాణం జరిగి తీరుతుంది. వెనుకబడిన జిల్లాలకు సంబంధించిన దాన్ని చూసినప్పుడు పోలవరం పరిధిలో జిల్లాలు ఏవి రావట్లేదు. సో అలాంటప్పుడు మరి మీరు అక్కడ నుంచి వచ్చే 350 కోట్లు లేకపోతే సంవత్సరానికి వచ్చే డబ్బుల్ని మీరు ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తాను అన్న ప్రశ్న అర్థం కాలేదు, కొంచెం గట్టిగా చెప్పండి. అయితే మీరు చెప్తున్నట్టుగా ఏదైతే వెనకబడిన జిల్లాలకు ఇచ్చే ప్యాకేజీలో నుంచి అమౌంట్ మీరు ఇక్కడ ఫార్వర్డ్ చేయడానికో, ట్రాన్స్ఫర్ చేయడానికో అవన్నీ కరెక్ట్ కాదు. అది కాదు కదా. జిల్లాలకు తీసుకొచ్చే డబ్బులు డైవర్ట్ చేసేది ఏమి ఉండదు. వెనకబడి జిల్లా డెవలప్ అయితే ఆర్థిక వెసులుబాటు పెరుగుతుంది కదా, అక్కడ జిల్లాలు అభివృద్ధి అవుతాయి కదా, అంటే కొనుగోలు శక్తి పెరుగుతుంది కదా, అభివృద్ధి జరిగితే ఆ సంపద సృష్టించబడతారు కదా. నా ఉద్దేశం ఏంటంటే గత 3 ఏళ్ళకి రాలా వెనుకబడి జిల్లా నిధులే రాలా.
ఇప్పుడు కనీసం దాన్ని ఒక ఆర్టికల్ లో పెట్టి బడ్జెట్ లో కేటాయించి మేము ఇస్తున్నాం అంటే గొప్ప విషయం కదా. దాదాపు సగం రాష్ట్రానికి వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాలు డబ్బులు ఇస్తున్నారు. ఇలా ఎందుకంటే ఇక్కడ కాకుండా ఇక్కడ ఇంకో సమస్య ఉంటుంది, ప్రభుత్వం ఇక్కడ ఇంకో సమస్య ఉంటుంది. ఎందుకంటే మనం ఒక పాయింట్ చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడైనా సరే బడ్జెట్లో ప్రస్తావన చేసేటప్పుడేమో బాగానే ఉంటుంది, తర్వాత నిధుల కేటాయింపులు చూసేటప్పటికి మనం గతంలో చూసాము అదే పోలవరంకి 100 కోట్లు కేటాయించిన సందర్భాలు కూడా మనం చూసాం. 2014-15 ఆ సందర్భంలో కేవలం 100 కోట్లు అక్కడ అలొకేషన్ ఉన్నాయి. చిదంబరం గారు మంచి మాట ప్రస్తావించారు. బడ్జెట్ లో కేటాయిస్తారు, మన నిధులు ఇవ్వరండి, మళ్ళీ దాన్ని కొరిలేస్తారని. నిజమే, కానీ ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంట్, కేంద్రంలో ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది. ఇక్కడ అబద్ధాలు చెప్పేకి లేదు. మేము ఏదైతే 160 సీట్లు ఇచ్చారో అధికారం చెల్లించడం కోసం కాదు, ప్రజలకు సేవ చేయమని చెప్పి. అందుకే మేము ఏమంటామంటే ఇక్కడ బీజేపీ నాయకులు కానీ ఇక్కడ ఎన్డీఏ మా వామపక్షాల మా వామపక్షమైనటువంటి జనసేన పార్టీ కానీ టీడీపీ కానీ ఎంపీలు చాలా క్లియర్గా ఇచ్చేసాం. శాఖల వారీగా ఈ నిధులు మాకు రావాలని. దాంట్లో కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ మీరు చూడండి, గతంలో ఎప్పుడు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రస్థానం పార్లమెంట్ రాలేదు. ఇది పదే ఆంధ్రప్రదేశ్, ఒడిశా, బీహార్ చెప్పుకుంటున్నారు. కారణం ఏంటంటే ఇక్కడ ప్రయారిటీ ఇవ్వాలని విభజన అంశాలపైన పార్లమెంట్ లోనే మోడీ గారు ఆంధ్ర రాష్ట్రాలకి అన్యాయం జరిగింది చెప్పి మాట్లాడిన వ్యక్తి ఆయన. కాబట్టి అటువంటి వ్యక్తికి అంశాల ముందే చెప్పిన తర్వాత వాళ్ళు గతంలో జరిగిన విధ్వంసం కన్నా ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేసుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి ఈ రోజు అమరావతి కానీ పోలవరం కానీ కేంద్రం కట్టాల్సిన పోలవరం. కానీ ఈ ప్రెషర్ పెంచి రెండు అంశాలపైన మీరు అంటే కీలకమైన ప్రకటనలో ముఖ్యంగా చూసుకుంటే మాత్రం ఏంటంటే స్పష్టత. ఒకటి, ఇప్పుడు ఏదైతే ఆర్ఆర్ ప్యాకేజీకి సంబంధించిన దానికి సంబంధించి దాదాపుగా 7-8 సంవత్సరాల నుంచి అక్కడే పెండింగ్లో ఉంది. దాని మీద స్పష్టత ఇప్పించుంటే బాగుండేది అన్నది ఒక పాయింట్. రెండోది, ఏదైతే విభజన అంశాలకు సంబంధించి చూసినప్పుడు ఏంటంటే విభజన చట్టము మనం 10 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత ఇప్పుడు దానికి ఉండే శాంటిటీ ఏంటి, దాని గురించి మనం మాట్లాడే క్రమంలో మనకు వచ్చేది ఏంటి, ప్రత్యేక ప్యాకేజీకి సంబంధించి కూడా గతంలో మనకి అంటే గతంలో ఎన్డీఏలో మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అప్పుడు ఇచ్చిన ఒక హామీ ఉంది. వీటన్నిటిపైన స్పష్టత ఇప్పించుంటే బాగుండేది అన్నది సామాన్య ప్రజల నుంచి ఒక ఆశ. గతంలో పక్క రాష్ట్రాలతో ఆర్ఆర్ ప్యాకేజీలో కొన్ని ఇబ్బందులు ఉండేవి. ముంపుదారి గ్రామాలు కొన్ని ఉన్నాయి, ఛత్తీస్గఢ్ కానీ ఒరిస్సా కానీ పక్క రాష్ట్రాలు. ఆ గ్రామాలకు మనం ఖచ్చితంగా మనం నష్టపరిహారం కట్టించాలి. కొన్ని మన ఖమ్మం జిల్లా అంటే తెలంగాణలో కొన్ని కలిపారు. వీటన్ని కూడా టోటల్ గా ఆంధ్ర రాష్ట్రం రేపు కూర్చొని పోలవరం అథారిటీ బార్డుతో డిస్కస్ చేసి 100% ఆర్ఆర్ ప్యాకేజీకి ఎవరెవరు ఉన్నారో అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత పరిస్థితి పైన ఖచ్చితంగా మేము జలశక్తి మంత్రి కూర్చొని వాళ్ళకి నిధులు ఇచ్చే ఖచ్చితంగా చేసి తీరుతాం, చేసి పోలవరం పూర్తి చేస్తాం. ఇక్కడ ఎవరికి నష్టం కలిగి కాబట్టి అది మన ఆంధ్ర రాష్ట్రానికి జీవనాడిగా పోలవరాన్ని అభివృద్ధి చేయాలని ఉద్దేశంతో చేస్తున్న బహుతర కార్యక్రమం. ఆ కార్యక్రమానికి ప్రజలకు నష్టం చేసే ప్రసక్తి లేదు. అయితే మీరు గ్రీన్ ట్రిబ్యునల్ కేసులు ఉన్నాయి, అదేవిధంగా పక్క రాష్ట్రాలు మన మీద కోర్టులో కేసులు వేస్తున్నాయి. ఇవన్నీ కూడా ఇతోధికంగా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడుకొని ఆర్ఆర్ ప్యాకేజ్ అమలు చేయడం కోసం మేము కట్టుబడి ఉన్నాం. వాళ్ళు సాయం చేసి తీరుతాం, పోలవరం పూర్తి చేస్తాం. కృష్ణాంజనేయులు గారు, ఈ స్పష్టత అన్న దాని మీదనే చాలా మందికి ఇక్కడ చిదంబరం గారు, మేము ఆర్ఆర్ ప్యాకేజీ తెస్తామంటే ఒక అర్థం ఉండదు, కానీ మేము ఇస్తామనండి. మీరు ఇస్తానికి ఓకే, కేంద్రం ప్రకటించాలి. ఇది ఒక విధానపరమైనటువంటి ప్రకటన. వాళ్ళు మేము ఇవ్వమని చెప్పున్నారు. ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ఏంటంటే ఇవ్వమన్నది. మేము ఇవ్వబోము, పునరావాస ప్యాకేజీ మాకు సంబంధం లేదు అనేటువంటి చెప్పున్నారు. ఆ ప్రకటన కేంద్రం నుంచి రావాలి. మేము కాదంటలేదు. ఇక్కడ ఎన్డీఏ ఉంది, అక్కడ ఎన్డీఏ ఉంది. మంచి సానుకూలమైనటువంటి వాతావరణం ఈ బడ్జెట్ లో కనపడింది. భవిష్యత్తులో అయినా దాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని. కీలకమైనటువంటిది మీరు గమనించండి, అమరావతికి సంబంధించినటువంటి అంశం అండి. మనము పదే అమరావతి మీద చర్చించాలి. ఎందుకంటే అసలు ఉందే 2 అంశాలండి. మిగతా అన్ని విభజన హామీల సంగతి పక్కన పెడతాం. పోలవరం, అమరావతి, ఈ రెండిట్లో అమరావతి కీలకమైనటువంటిది కూడా కదా. ఈ ప్రాజెక్టు మీద రాష్ట్ర అభివృద్ధి మిగతా అంశాలన్నీ ఆధారపడి ఉంది. వీటిల్లో మీరు గమనించండి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళి ప్రతిపాదన చేసిన తర్వాత ఇంకేముంది, అమరావతికి ఔటర్ రింగ్ రోడ్డు వచ్చేసింది. ఆ రింగ్ రోడ్డుకు అవసరమైనటువంటి భూములను కూడా కేంద్ర ప్రభుత్వమే సేకరిస్తుంది. మొత్తం ఖర్చు అంతా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ మధ్యలో అసలు మీడియాలోకి చూస్తే అన్ని కథనాలు వండి వచ్చారు. ఓకే కాదనటం, కానీ ఆ ఔటర్ రింగ్ రోడ్డు సంగతి ఏది బడ్జెట్ లో ప్రస్తావన లేదు. అంటే పూర్తి స్థాయి బడ్జెట్ సారాంశం వస్తే అందులో ఏమైనా ఉంటుంది. ఎందుకంటే రోడ్లు అన్న విషయాన్ని అక్కడ మెన్షన్ చేశారు కాబట్టి, ఎందుకంటే రోడ్లు అన్నది స్పెసిఫిక్ గా మెన్షన్ చేశారు. రోడ్లు అన్నప్పుడు ఖచ్చితంగా ఆ రోడ్లలో ఈ రోడ్ ఏమైనా వస్తుందా అన్నది కానీ ఒకసారి మనము పూర్తి బడ్జెట్ సారాంశం చూడాల్సి వస్తుంది. అదైతే ఒక పాయింట్ మీరు సబ్జెక్ట్ కరెక్షన్ యాడ్ చేస్తారు. రెండోది ఏంటంటే ఇప్పుడు 15,000 కోట్ల రూపాయలు అప్పు రూపాయన వివిధ సంస్థల ద్వారా ఇప్పిస్తా ఉన్నారు. మీరు గమనిస్తే మొదట ఎన్డీఏ ప్రభుత్వం అప్పుడు డబుల్ ఇంజిన్ సర్కారే కదా, 2014 నుంచి 18 వరకు ఆంధ్రప్రదేశ్ లో 19 లాస్ట్ ఇయర్ లాంటి విడిపోయారు, అది వేరే విషయం.
అప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం ఇదే తరహా విధానాన్ని అవలంబించిందండి అమరావతి విషయంలో. Yes. మీరు అమరావతికి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది 1500 కోట్లే. మిగతా 9800 కోట్లతో అప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి తెలుగుదేశం ప్రభుత్వం అమరావతిలో పనులు చేసింది. అది అవును. మిగతా 1500 పోను ఆ వచ్చినటువంటి 7300 కోట్లు ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అని అంటే అవి అన్ని కూడా నాబార్డు ఇతర సంస్థల ద్వారా కేంద్ర ప్రభుత్వ సహకారంతో అప్పులు తెచ్చారు. అవును. ఇక్కడ ఒక అంశం ఏంటంటే విభజన చట్టాన్ని మేము ఖచ్చితంగా అమలు చేస్తామని నిర్మలా సీతారామన్ చెప్పారు అని అంటే అర్థం ఏంటి అని అంటే రాజధాని అమరావతికి అవసరమైనటువంటి పరిపాలనా భవనాల నిర్మాణం మీరు అన్నారు డిపిఆర్ కు సంబంధించి అవును. 48,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం విభజన చట్టం ద్వారాగా హక్కుగా ఇవ్వాలండి ఆంధ్ర. ఎస్ ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత. ఇప్పుడు ఆ బాధ్యతను విస్మరించి దాన్ని మభ్యపెట్టి ఏసి మీకు అప్పిస్తాం మీకు అప్పిస్తారు ఓకే, ఆ భారం అంతా మనం ఆంధ్రప్రదేశ్ మొయ్యాల్సిందే కదా. అవును. కనీసం అవి ఆ గతంలో అవి కూడా లేవు, అసలు అమరావతికి దిక్కు లేదు, కనీసం ఇప్పుడన్నా ఏదో ఒకటి అప్పు ఇప్పిస్తున్నారు అని అనుకుందాం. కనీసము పరిపాలనా భవనాలు అదే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినటువంటి విషయంలో భవిష్యత్తులో అయినా సరే ఔటర్ రింగ్ రోడ్డు మిగతా అంశాలు ఇవన్నిటిని కేంద్ర ప్రభుత్వం నుంచి మీ డబుల్ ఇంజిన్ సర్కారు తీసుకొస్తుందని మరి ఆశతో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని కాన్ఫిడెంట్ గా మొట్టమొదటి ఇప్పుడు మొదలు పెట్టారు, బడ్జెట్ లో మొదలు పెట్టారు కాబట్టి దాన్ని కొనసాగించేటువంటి చేస్తుంటే బాగుండేది అన్నది. ఎస్ 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 కొంచెం ఇప్పుడు బీహార్ లో ఉన్నటువంటి జేడీ వాళ్ళు అడిగినట్టుగా మీరే డిమాండ్ చేయొద్దు, పోట్లాడొద్దు. ఆ రోజు నల్ల చొక్కాలు వేసుకొని ధర్మ పోరాట దీక్షలు చేశారు, అలా చేయమని అడగట్లేదు, అడుగుతామండి, రిక్వెస్ట్ చేస్తూ ఉండండి. రిక్వెస్ట్ చేసి ఎలా కలిసే అవకాశం కానీ రిక్వెస్ట్ చేసుకుని తప్పలేదు. ఎస్ అయితే ఇక్కడ ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన కొన్ని విషయాలు ఉంటాయి, అంతేకాకుండా దేశవ్యాప్తంగా కూడా ఎన్నో రకాల ఆకాంక్షలు ఇవాళ ప్రజలందరూ నెరవేరుతాయని ఎక్స్పెక్ట్ చేసిన వేళ ఏం జరిగిందన్న విషయం పైన కూడా మనం చర్చిద్దాం.